భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 2వ వార్డు మక్కా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో చైర్పర్సన్ గా ఎన్నికైన 2వ వార్డు కౌన్సిలర్ దొడ్డా కిరణ్ మిత్రా గారికి మరియు మైనారిటీ కౌన్సిలర్లుగా గెలుపొందిన 1వ వార్డు కౌన్సిలర్ సైద్ మియా, 4వ వార్డు కౌన్సిలర్ మున్నా ఖుష్బు, 20వ వార్డు కౌన్సిలర్ జాఫర్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్రా మాట్లాడుతూ 2వ వార్డులో గల మైనారిటీ మిత్రులు కోరిన ప్రకారంగా వారి కబ్రిస్తాన్ ప్రహరీ గోడను నిర్మించడానికి మరియు వార్డు అభివృద్ధికి ప్రయత్నిస్తానని తెలియజేశారు. తమకు ఎంతో ఆదరించి తమపై నమ్మకం ఉంచుకుని గెలిపించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. माशाल्लाह ये हमारे जाफर भाई है 20 वार्ड के काउंसलर और अल्हम्दुलिल्लाह बहुत ही फाल, बहुत ही जो है ना दीन के लिए कोशिश करने वाले अमल के तौर पे। लेके आप प्रोजेक्ट करेंगे काउंसलर साहब। చైర్మన్ దొడ్డా కిరణ్ మిత్రా ఆయనకి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ జనాబ్ అబ్దుల్ ఖదీర్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా సలీం భాయ్, మా మస్జిద్ మోదన్ वार्ड इंचार्ज सलीम भाई ने बड़ा मेरी का मेरा जरूरी अर्ज करूं वो ये है कि इस वार्ड के अंदर सेकंड वार्ड हमारे जो भी माइनॉरिटी मुस्लिम भाई मेहनत करें वो एक मकसद के लिए कि भाई हर मर्तबा हर काउंसलर से एक दरख्वास्त की जा रही कि भाई हमारे पास जो खबरस्तान है मादक रहते శ్మశాన వాటిక ఉందో దాని గోడ గురించి చాలా కౌన్సిలర్లకు చెప్పినాం మేము, కానీ ఎవరు పట్టించుకోలేదు. మేము డానియల్ గారితో మాట్లాడిన తర్వాత మేడంతో కూడా మాట్లాడిన తర్వాత కంపల్సరీ గెలిచిన తర్వాత ఏదో ఒక సందర్భంగా కంపల్సరీ చేద్దామన్నట్టుగా మాటిచ్చారు. దాని గురించి ముందుగా మేము ఈ పాలక వర్గం మున్సిపల్ వర్గం 24 వార్డులు ఏదైతే ఉన్నాయో అవి గెలిచినందుకు 19 వార్డులు, అలాగే 2 ఇండిపెండెంట్ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటాను, నేను కూడా గెలిచినందుకు చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు ఈ పాలక వర్గం సుఖ సంతోషాలతో పాలక వర్గం మంచి పనులు చేస్తూ ప్రజల అభిప్రాయం మీద, ఎందుకంటే మీకు గెలిపించింది ప్రజల అభిప్రాయం మీద ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు ఎక్కువైపోయినాయి, దాని గురించి దృష్టి పెట్టండి. అలాగే మా కమిటీ యొక్క అభిప్రాయం ఏంటంటే వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో మీరు ప్రజా దర్బార్ మీ వార్డులోనే పెట్టుకొని అసలు ఎవరి సమస్యలు ఏంటి, ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అది చూస్తూ ముందుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇప్పుడు మా मस्जिद कमेटी నుంచి సమానం ఏర్పాటు చేయడం జరిగింది. मस्जिद के जिम्मेदारों से गुजारिश है कि अंदर थोड़ा फूल का हार और शाल है ले लेके आ जाए. किरण मित्रा
కిరణ్ మిత్రా గారు నిలబడ్డందుకు మేము గెలిపాలని మా కమిటీ తరఫు నుండి సమావేశమై ఒకసారి అనుకున్నాం. అదేవిధంగా మేము అనుకున్నదే కాక మా యొక్క ఎంతైతే ఇక్కడ ముస్లిం ఒక ఓటర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇంటింటికి పోయి చెప్పి మొత్తం ఓట్లు మన కిరణ్ మిత్రా గారికి వేయాలని చెప్పి అదేవిధంగా కంపల్సరీ చేయాలి, ఆమెను గెలిపించాలని మేము ఆ ఉద్దేశంతో ఆమెను గెలిపించినాము. దేవుడి దయ వల్ల ఆమె గెలిపింది. ఇది యొక్క మాకు సంతోషం. పెద్దలందరికీ నా నమస్కారం. మీ అందరూ ఎంత యూనిటీగా ఉండి నన్ను గెలిపించడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. దీని విషయమై చాలా రుణపడి ఉంటాను. నేను ఎప్పటికీ కృతజ్ఞురాలనై ఉంటాను. అదే కాకుండా మీరు వచ్చి నాతో మాట్లాడినప్పుడు మేము ఏదైతే మాట ఇచ్చి ఉంటున్నామో ఆ గోడ గురించి అయితేనేమి, రెండవది ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత మీకు ఇస్తామండి. మేము మాట తప్పకుండా మాట నిలుపుకునే వారుగా నడుచుకుంటామని విన్నవించుకుంటున్నాము. అలాగే మీ ముస్లిం అంతా కూడా మీ ముస్లిం వారి అందరి ఓట్లు కూడా ఒక దగ్గర వాళ్ళందరినీ కూర్చోబెట్టి వారిని నచ్చి చెప్పి నన్ను గెలిపించడం కోసం మీరు చేసిన ప్రయత్నానికి చాలా ధన్యవాదాలండి. ఖచ్చితంగా మీకు ఇచ్చిన మాటను నేను నెరవేర్చుకుంటాను. మేడం చాలా సంవత్సరాల నుంచి తిరిగి ఎవరెవరి సమస్యలు ఉన్నాయి ఉండమని మా కమిటీ వాళ్ళు ఉన్నారు. దాంట్లో సలీం గారే మీ కమిటీ ఏదైతే ఉన్నారో మా సలీం, రామకృష్ణ, చంటి, కిరణ్ వీళ్ళు అందరూ చాలా మంచి మీకు కమిటీ దొరికింది. మా అన్వర్ భాయ్ కూడా बड़ी मुख्तसर दुआ कर ली اللهم انت السلام ومنك السلام تبارك يا ذا الجلال والاكرام ربي اعني على ذكرك وشكرك وحسن عبادتك لا اله الا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير اللهم لا مانع لما اعطيت ولا معطي لما منعت ولا ينفع ذا الجد منك الجد وصلى الله تعالى على خير خلقه محمد وعلى اله وصحبه اجمعين برحمتك يا ارحم الراحمين.